వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షిత్ బ్లాక్ బ్రదర్స్. ఏంటంటే తెలుసు మనం రైతుకి వెళ్ళిపోతున్నాం. రైతుకి వెళ్ళిపోదాం. చూడండి మన బైకు లాస్ట్ ఎపిసోడ్లో అన్నీ చూపించాను. ఇంకా చూడకపోతే వ్యాన్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ మై వ్యూస్. ఎక్కువ వ్యూస్ సపోర్ట్ చేశారు. 202 వ్యూస్. అందుకే నాకు ఇంకా వ్యూస్ ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే మన యూట్యూబర్స్ అందరూ నేను ఒక గ్రాండ్ మీటింగ్ హోమ్ టూర్ కొని చేపిస్తా. వెనక్కి వెళ్ళిపోదా అయితే నాకు ఒక డ్రీమ్ కార్ కొనాలనిపిస్తుంది ఫ్రెండ్స్. తెలుసా? ఎవరో ఫోన్ చేస్తున్నా, ఫోన్ దిగుదా. ఎవడు? హలో దీక్షిత్ బ్లాక్ 7 ప్లేస్ మామయ్య, నేను గ్రానీని. ఈరోజు మా ఇంటికి అయితే వచ్చి నువ్వైతే కార్ ఎస్కేప్ చేసావనుకో, నీ డ్రీమ్ కార్ అయితే ఇస్తాను. అవునా? డ్రీమ్ కారా? అవును, నువ్వు గ్రానీనా? అవును, నేను గ్రానీనే. గ్రానీ కార్ ఎస్కేప్ నాకు తెలియదు. నీ ఇల్లు లొకేషన్ పెడతావా? పెడతాను, చూసుకో, పెట్టాను. అవును గ్రానీ, ఓకే. ఫ్రెండ్స్, మా గ్రానీ ఒక మంచి ఛాలెంజ్ ఇచ్చింది. ఏంటంటే ఒక కార్ ఎస్కేప్ చేయమని చెప్పింది. వెనక కార్ ఎస్కేప్ చేసేద్దాం. ఆ లొకేషన్ ఏది? లొకేషన్కి వెళ్ళి కలుద్దాం. ఫస్ట్ వద్దాం. మా డ్రీమ్ బైక్ అసలు 30 lakhs పెట్టి తీసుకున్నాం. 30 lakhs పెట్టి తీసుకున్నాం. మళ్ళీ పోతే అందుకే బండి ఇంట్లో పెట్టి మనం ఏమైనా కార్ తీసుకొని వద్దాం. మన డ్రీమ్ బైక్ నా ఫేవరెట్ కార్. ఏం కార్ ఇస్తుంది? నా ఫేవరెట్ కార్ తాడు బైకు. ఇంకేంటే తెలీదు ఫ్రెండ్స్. కూడా గ్యారేజ్ దొరుకుతాయి చూద్దాం. బండి పెట్టే పడుతూ పని చేస్తుంటే వస్తుంది. బండి సైకిల్ ఉందా? సైకిల్ బండాయి అంటే మళ్ళీ పడతాం. అయితే ఒక ఆడుకుంటుంది. కాళ్ళు వెళ్ళిపోదాం. పడికట్టు ఉండరా బాబా 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 ఉందిరా. ఆకన్నా వెళ్ళిపోయాడు వచ్చాడు. ఎప్పుడైనా లిఫ్ట్ అయ్యిందిరా బాబా. ఉండు బాబా 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 బాబా. నేను గ్రానీ ఇంటికి వస్తా. గ్రానీ ఇంటికి వచ్చా. ఎందుకని కార్ తీసుకో. భయం పడే గ్రానీ అంతే. ఫ్రెండ్స్, మా గ్రానీకి భయం. మనమే గ్రానీకి భయం అంటే గ్రానీ దాని తర్వాత భయం పడుతుంది. లొకేషన్ పెట్టిందో మ్యాప్లో మ్యాప్ వేసుకుని ఇప్పుడు ఈ మంచి కాల్లో ఉంది. మ్యాప్ కొని వస్తుంది ఆ కాల్. ఇంకా ముందు ఇంటికంతా కార్ తీసుకుని రావద్దే అక్కడ చెప్పింది. సన్న పరిగెత్తుకుని వెళ్ళిపోదాం. మీకు కనపడుతుందా? మీకు కనపడుతుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఉందండి. పడుతూ ఇది కానీ ఇంత పెద్ద ఇలా నాకు తెలియదులే. ఓకే ఫ్రెండ్స్, వాటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వచ్చా? ఏంటి చీకటిగా ఉంది? ఏంటిది? గ్రానీ ఇంత పెద్ద ప్లాన్ చేసావా? ఏ ఫ్రెండ్స్ ఏంటి? కార్ ఎస్కేప్ చేయమంటే ఆ కార్ ఎస్కేప్ చేసేద్దాం. దీక్షిత్, ఇంటికి వచ్చేసావా? నాకు ఇంటికి వచ్చేసావా అని అనిపించట్లేదే. ఎక్కడ ఉన్నావు? నేను చెప్పనుగా. ఏం చేసుకుంటూ చూసుకో. నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నేను వచ్చి నిన్ను ఒక్కటి కొడతాను నా కర్రతో. అరే ఏమో దొరికింది. ఏంటది తెలియదు. ఏంటి తెలియదు. టెడ్డీ బేర్. దీక్షిత్ మావయ్య, టెడ్డీ. ఏంటి ఏమైపోతుంది గ్రాండ్ నీకు?
ఎక్కురా. ఏంటి సౌండ్ వస్తుంది? మార్నింగ్ తీసుకున్నాం ఇప్పుడు దెబ్బ అవుతుంది. అయిపోయారా నువ్వు? నాకే కోపం తెప్పిస్తావా? ఇక్కడ ఉన్నావా నువ్వు? అయితే ఎవరన్నా చేతుల్లో రాని రా, బయటికి రా. రాను ఏం చూసుకో. నువ్వు బయటికి రారా. రాని ఆ తెద్ది ఎవరిది? ఆ డెడ్డి స్ప్లెండర్ అదే కనపడ్డావురా నువ్వు నాకు ఇప్పుడు. రా బయటికే. నీకు రాని ఇక్కడ ఉండిపోతాం. రాని 5 days నా జుట్టుకు ఇస్తే నేను ఎస్కేప్ చేయను. రాని నేను బయటికి రాను. రారా బయటికి. ఎంతసేపు నాతో ఆడుతావు? ట్రాప్ వేసావా? ఇప్పుడు ఇక్కడ ట్రాప్ వేసాను. ఆడికి ఎలాగో అయ్యో తోచేసి పడేసాడే. అయ్యో రాని దొరుకుతుందా? రారా బయటికి. రాని నిక్కిన పడుకుంటే డిస్టర్బ్ చేయొద్దు. నీ తెద్ది పట్టుకోనిలే, వెళ్ళిపో ఫస్ట్. సరే కానీ నిన్ను మాత్రం వదిలేదే లేదు. సరే రాని మీ అక్క రాని నా సందులో ఉన్నాను, నీ తప్పించుకోలే. ఎక్కడ ఉన్నావు? రారే. సందులో ఉన్నాను రాని, సందు వస్తున్నాను. ఉండరా. ఏదో సౌండ్ వినిపిస్తుంది అంటే కొంప తీసి ఆడేనా ఏంటి? ఈ నాకు దొరికితే నుడ్డు పగలగొడతాను. రాని ఏమో మాట్లాడుతుంది, మనసుకులు అదే మాట్లాడుకుంటుంది. నాకు తెలియదు ఏంటది. స్కూల్లో ఉన్నాయి. వస్తున్నాను. ఉండరా. సౌండ్ రావట్లేదేంటి? వెళ్ళిపోయాడేంటి? సౌండ్ వస్తుంది ఏంటి? మళ్ళీ సౌండ్ వస్తుంది. రాని తెలియదు. రాని ట్రాప్ వేస్తున్నాను. వచ్చాను రా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇచ్చాడు స్టార్ట్ సౌండ్ వినిపించింది ఏంటి? వస్తున్నాను. అక్కడికి సార్ దొరికితే మామూలు ఉండదు. చేతుల్లో నడ్డీరా కొడతాను. కానీ ఎంత గొద్దు అలాగైపోయింది. రాని మా కొంత మార్చి మాట్లాడదు. రాని నీటికి మాట్లాడతాడు. నీటికి బతా అనుకుంటా, నాకు అంత తెలీదు. బాగా అన్న ఫ్రెండ్స్ వెళ్ళిపోద్దాం. ఫ్రెండ్స్ ఇది కొంచెం మాట్లాడను, ఎందుకంటే నాకు వచ్చేందుకు సుస్సు వస్తుంది. ఎక్కడికి పోద్దాం? ఈ సందులో ఇక్కడ నుంచి కోసేద్దాం. సో ఇప్పుడైతే రానే ఆర్డర్కి రానే. చూడ ఎన్ని నుంచి మూసుకుని ఉందా? ఈరోజు మూసుకుని పోతే నీ పనులు నా చేతిలో ఉంటే చూడు. పాపం ఇక్కడికో విషయం తెలియదు అనుకుంటా. నేను చాలా కష్టమైన ప్లేసుల్లో దాచాను. ఇది కార్ ఎస్కేప్ తీరు చేయలేడు. 5 రోజులు కుంది పాడేస్తాను. నాని నాకు గురించి తెలియదు. నేను మళ్ళీ కారు కనిపించాను ఎక్కడుందో. పైగా ఇప్పుడు కారే అనుకుంటారు. వెపన్స్ కూడా దాచాను. ఆడికి వెపన్స్ దొరకడానికి చెప్పలేదు. అయ్యో ఏదో సౌండ్ వస్తుంది. నాకు తెలిసి ట్రాప్ అయ్యి ఉంటుంది. ఓన్లే వెళ్ళి కొడితే ఒట్టదాన్ని పెళ్ళేకుంటుంది. ఓకే ఏంటి ఇక్కడ సౌండ్ వచ్చింది. నాకు చెప్తానండి.
లోపల ఉన్నట్టు ఉన్నాడు. వెళ్ళి రంపాడి చేద్దాం. ఎవరైనా డోర్ ఇస్తుంది. రే 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 దీక్షిత్, రే నువ్వా? రే ఓరే స్మోకేసి పాడేసావేంట్రా? రే డోర్ తీరాలే, చచ్చిపోతున్నాను. రే దీక్షిత్ మామయ్య, రే డోర్ తీరా రే, దొన్నగాడుదా. రే రే చచ్చిపోతున్నాను. రే 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 చచ్చిపోయాను రా. గ్రాని మెసేజ్ పెట్టింది, 2 minutes చచ్చిపోతాను, మళ్ళీ బ్రతికొస్తాను అని పెట్టి మెసేజ్. గ్రాండ్గా గణపతి పెట్టింది, పెట్టేద్దాం. గణపతి కదా ఎన్నో పాటలు, ఇదొకటి బట్టన్ పాట, మాకు ఆ పాట పేరే తెలీదు. ఇప్పుడు వరకు ఆట పెట్టించావు కదరా దీక్షిత్, వచ్చేస్తాను నిన్ను, వచ్చేసాను. ఇంకా నెయ్యి మొత్తం చచ్చిపోయాను అనుకున్నా. 2 నిమిషాలు 30 సెకండ్లు పోయాను అంతే. అంతా దేవుడి వల్లే. దేవుడు జరుగుతుంది. ఓకే, మనం వచ్చేసి దీక్షిత్ మామయ్యని ఎత్తికి కొట్టాలి అని ఆడు 2 నిమిషాల వరకు చంపాడు కదా. ఆడి నా రక్తం మురిగిపోతుంది. అని ఇప్పుడు కొడితే బుర్ర మీద ఒక్కటి పీక్ కొడాలి. గ్రాని తెలియదు, నాకు కోకోనట్ దొరికింది. గ్రాని నీకు తెలియదులే, నాకు కోకోనట్ ఇప్పుడు గ్రాని కోకోనట్లో నీకు విలువైంది ఏమీ ఉండదు. ఏంటో ఏ మంచి ఐటెం పెట్టు. ఇప్పటికి 2 ఐటెం దొరికాయి అంతే. ఈ 2 ఐటెంలే నేను ఈజీగా పెట్టా. ఇంకా మిగతా దొరకడం నువ్వు మీద పడిపోయి కింద అలిసిపోతావు. గ్రాని అసలు ఎస్కేప్ చేయడమే నేను రాదు. ఒక్కసారి కొంచెం చనిపోలేను, నువ్వు 3 సార్లు చనిపోయావు తెలుసా. నేను చనిపోయిన ఒక్కసారి చనిపోతాను. మళ్ళీ ఇప్పుడు చనిపోతే చూద్దామా? కానీ నా గురించి నీకు తెలియదు. కార్తీక సౌండ్ వస్తుందంటే నాకు తెలియదు. ట్రాపే. నేను వెళ్ళమ్మా, నేను వెళ్ళను. కానీ ట్రాప్ కాదు గ్రాని, ఒకసారి వెళ్ళ కొడతామని చూడడానికి పిలుస్తున్నాను. నాకు తెలిసి ఈడు దొరుకుతాడు అనుకుంటున్నా. కాళ్ళు కూర్చుంటా. ఇంకోండి వచ్చాను లోపలికి, మళ్ళీ ధైర్యం చేసి వెళ్తున్నాను. కొట్టేది నేను లోపల లేడండి. ఒరే మళ్ళీ వేసావేంట్రా? ఒరే నీకు బుర్రా బుద్ధి లేకుండా పోతుందిరా. నన్ను ఎందుకు వేసావురా? ఒరే వదలరా ఈసారికైనా. ఒరే తప్పు అయిపోయిందిరా, వద్దురా రే. ఒరే తప్పు అయిపోయిందిరా రే. ఇప్పుడు తీర్చేది రానే నాకన్నా నువ్వే గంట నుంచి మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడినా కూడా మా ఫ్రెండ్స్కి మాట్లాడినా కానీ వేయట్లే. అలా వద్దురా రే. నువ్వు చచ్చిపోయాను రా. స్పాక్ దొరికింది, దానికి వెళ్దాం. పద మామ. ఇంకా నాకు కార్కి దొరకాలి, ఇంకా రెంచ్ దొరకాలి, ప్యాడ్లాక్కి దొరకాలి అంతే. అవును మర్చిపోయాను, పెట్రోల్ కూడా దొరకాలి. చెప్తే మంచిగా, కార్కి పెట్రోల్, రెంచ్, ప్యాడ్లాక్కి అన్నీ కాల్చాలి. కనపడి దొరికితే ఆ పైన స్క్రూ డ్రైవర్ ఉంది. అవును ఫ్రెండ్స్, ఎందుకని అక్కడ కోట్లు చూసాను రూమ్ అట్టు. అరికెళ్ళి రూమ్ అది నొక్కుదాం, ఏమో ఉంటుంది మంచి ఐటమ్ దొరకాలి. దాంట్లో కనపడుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే రిమోట్, టీవీ రిమోట్ అనుకుంటా. కెమెరా అంటుంటే నాకు నంబర్ 1 నేనేం చేసుకోలే. ఏంటిది అమ్మా చెట్టు? నేను వచ్చేసాను రా. బాగా అయింది. కాకితో కనిపించుకున్నావా? నీకు బాగా అయింది రా. రానే నేను ఒక్కసారే తెచ్చాను, నువ్వు 2 సార్లు తెచ్చావు. ఏం చేయాలి? అసలు నువ్వు నాకు దొరికితే కదరా కొట్టడానికి. ఇలా ఇటు వస్తే అటు వెళ్ళిపోతావు. నువ్వేమో వంగుకొని వెళ్ళగలవు.
నాకు ఎలాగో మళ్ళీ కిందకు వంగితే నా నడ్డి ఇరుకుతాదే. మళ్ళా కింద సౌండ్ వచ్చింది. రే ఎక్కడున్నావురా? రానే నీ కింద సౌండ్ కింద చేస్తున్నా. సౌండ్ వచ్చింది. నేను వస్తానగా. ఇక్కడ సౌండ్ వచ్చిందంటే నాకెందుకో ట్రాప్లాగా అనిపిస్తుంది. రానే నేను ఇక్కడ నుంచి ఎనుగుంచి సౌండ్ చేస్తున్నాను. వెళ్తే మంచిది అనుకుంటున్నా. ట్రాప్ కాదు కదా. ట్రాప్ నేను ఎక్కువ సౌండ్ నేను ఎన్నిసార్లు కిందకి వచ్చి పైకి వచ్చి కిందకి వచ్చి పైకి వచ్చి సౌండ్ చేస్తాను ఎందుకనే అలా కాదుగా ఒక చోట్ల ఉండి చక్కగా చెప్పురా. 2 గంటలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ వెనకాతలా లేదు అక్కడ ఎక్కడంతా నీ చూద్దుందిగా నేను ఇంకా మీ ముసలికే చూడగా వస్తున్నానా. ఇంకా ఏంటి వచ్చేసాను. ఎక్కడ ఉన్నావు? అక్కడ ఉండు. అయిపోయావు నువ్వు. ఈసారి దొరుకుతావు చూడు. గులాబ్జామ్ అయిపోద్ది. తల కొత్త పొచ్చగా అయిపోద్దిరా. రే వారి కట్లో కారం పోటే పెట్టరా. రే కారం నీకు ఎక్కడ రా. అదా నువ్వు రే మళ్ళీ చూసా ఇచ్చాడు. రే నా కళ్ళు ఎట్టు కనిపించట్లేదు. రే నా కళ్ళు చాలా వెనక్కి. నా కళ్ళు కనిపించట్లేదురా. రారా తమ్ముంటే ఇప్పుడు రారా. ఎక్కడున్నావు? రారా. చచ్చావు నా చేతుల్లో. వారిని మళ్ళీ కొట్టాడేట్రా. ఓరాయ్ ఏట్రా మళ్ళీ కొట్టావో. కళ్ళు మండుతున్నాయిరా నాకు. నేను నిన్ను బాగా పట్టుకోవట్లేదని ఎగస్ట్రా చేస్తున్నావు కదా. ఎగస్ట్రా చేయట్లేదు. ఏం పీక్ తగ్గండి. ఇప్పుడు పట్టుకొని మెడ పట్టుకొని కొడుతూ ఉంటుంది. ఫెరారియో ఫ్రెండ్స్ దొరికింది. అదే ఇంకే 3 ఐటెంలో ఉండాలి. ఆ 3 ఐటెం ఎత్తుకొస్తే ఇప్పుడు అక్కడ కదా ఒక డేంజరస్ స్పైడర్ గ్రాండ్ దగ్గర ఉంటుంది. వెళ్తే మింగే పడేస్తాయి. అవసరమా? అవుతాయి మన చేతులు 5 సార్లు. ఎందుకు అవుతాయి పోగానే నువ్వే నా చేతిలో అవుతాయి పోలే. ఏమో ఐటెం చెప్పాలా? ప్లే హైడ్ అండ్ సీక్. నో నాకు ఇంకా ఓన్లీ పెట్రోల్ పెట్రోల్కి కార్కి అంతే. అరే నీకు హైడ్ అండ్ సీక్ ఆడాలని లేదు కదా. అండ్ అప్పుడు నా కళ్ళ ముందుకు రావచ్చు కదా. కొట్టేస్తాను. ఊరే ఒక్కడే అవుట్ అవ్వరు. నీకు దండం పెడతాను రా. మిగతా డేస్ దొరకకురా. ఒక్కసారి కొట్టాలని ఉందిరా నిన్ను. ఊరే ఒక్కసారి కొట్టాలని ఉందిరా. వచ్చి సౌండ్ చేశానుగా. కొట్టానా? ఈసారి నువ్వు దొరుకుతో చూడు. నా పప్పుల స్ప్రే నా కారం స్ప్రే కూడా అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా ఎందుగా నేను నీకు ఈరోజు మూడింది. నా సోడ పెళ్ళి చేస్తాను పట్టుకో. నేను చిన్న రూమ్లో ట్రాప్ అయ్యాను. రూమ్లో ఉన్నాను. వచ్చి కొట్టు. రే ఉండరా వస్తున్నానా. అయిపోయాడు లోపల ఆడాడు. ఊరే మళ్ళీ డోరేజ్ పాడాను పెట్టా. నువ్వు ఒర్రే సారీ రే. ఇంకోసారి అన్నారా. ఇంకోసారి అన్నాను రే. పటింగ్ బాల్ రే. ఇంకోసారి అన్నాను రే. గే ఏంటిగా నేను ఎలా వస్తున్నా దొంగపోతలేగా. నాకు ఒకసారి రాబోద్ది లేరా బాబు. అరే ఒక్కడేరా. ఒక్కటే కొట్టించుకోరా బాబు. మిగతా రానండి జోన్కే. చచ్చిపోయినరా. అదే కాకి దొరికింది. ట్యాప్ మంచిగా వేసేది కానీ ట్యాప్ వేసావు. నాకు తెలుసు. నేను ఇంకొంత ఎక్స్ట్రా నాకు కార్డుకి దొరికింది కానీ ఇంకా 2 ఐటమ్. నాకు ఒక్కడే దొరకరా. వెప్పన్కి చనిపోయానరా నేను. తీసి ఎందుకనే నా పాత నువ్వు వాడుతున్నావు. తీసి నా పాత నీకు అలా
ఇది నేనే కానీ పెట్టాను. ఇప్పుడు వెపన్కి తీ, చంపేతాను చంపేతాను. రే రే రే, ఎల్లకో. దిస్ ఈజ్ ది మాయా. టెడ్డి తీసావు, నీకు చనిపోయారా, చచ్చిపోతావు. ఒరే అయిపోయావు. తా మూడింది నా చేతిలో. నీకు తా దమ్ముంటే నా కళ్ళ ముందుకు రా. నా కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఎర్రగా మెరిసిపోతాయి. చూస్తావా నా కళ్ళు ఎలాగ ఉంటుందో? అంటే టెడ్డీ బెర పట్టుకొని నా ముందుకు రా దమ్ముంటే. ఇది ఒక దీక్షిత్ బ్లాక్ 7 ప్లేయర్స్ గ్రాని నా వెపన్కి ఆ చిన్న చెట్టుగా బ్లాక్ అది వెపన్కి తీసేది ఏం లేదు. దాంట్లో ఏం కనలేదు గ్రాని. వచ్చి నీకంత ఉంటే నువ్వు నిజంగా దీక్షిత్ మామ అయితే నా కళ్ళ ముందుకు రా, నేను కొట్టను. టెట్టి పట్టుకుంటా దమ్ముంటే. నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. నేను చూసినప్పుడు నువ్వు పరిగెత్తి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే దాక్కో. వచ్చానే నా దగ్గరికి 5 seconds ఉంటాను. 1 2 3 4 5. ఇంకో నిమిషం ఆగరే, ఇంకొక నిమిషం వస్తానుండు. నాకు పక్క మండిపోయి ఎర్ర కళ్ళు చూడు. ఎక్కడ నాకేం తెలుసు ముస్లిం గ్రాని. అక్కడికి రా, బెడ్రూమ్ దగ్గరికి. నేను ఎందుకు రావాలి బెడ్రూమ్ దగ్గరికి? చూడు నా కళ్ళు ఎలాగుంటాయో. కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కొడితే ఏం చేస్తావు? ఆ తెడ్డి తీసుకొని మాత్రం ఆ దాంట్లో ఉయ్యాలకే దాంట్లో మాత్రం పడేయకరా. నీకు దండం పెడతాను రా. ఆ తెడ్డి పేరేస్తాను. అది ఎక్కడుందో నువ్వు అది అమ్మ వచ్చేసారా? ఎక్కడే ఉన్నావా? తారా బాగా ఏ చూసుకుందాం. కొట్టాడయ్యా స్వామి. వారా మత్తింగ్ చేసి పడిసి చచ్చిపోయినా. నానే దిస్ ఈస్ ది అని ఎందుకు పడుతున్నా? ఇప్పుడు పెట్టి ఒరే గురి చెప్పండి మళ్ళా నేను తెచ్చిందే నాకు చాలు. నా వెపన్కే దొరికింది తెలుసా గ్రాని. నా గురించి తెలియదు. నాకు ఒక్క ఐటెం కావాలి. పెట్రోల్ అయినా ప్యాడ్లకి అయినా. పెట్రోల్ ఎక్కడ ఉందో చెప్తే నేను చచ్చుతాను. కానీ పెట్రోల్ ఎక్కడ ఉందో చెప్తే నేను నీతో చనిపోతాను ఒకసారి. ఏంటి పెట్రోల్ ఎక్కడ చెప్పవా? నాకేం తెలుసురా, నన్ను అడుగుతావు? కావంటే వెళ్ళి ఆ స్పైడర్ గ్రానీని అడుగు, అది చెప్తాది. నీకు అప్పుడు లెసన్ చెప్తాది. మొత్తం మింగిపడి నువ్వే ఐటమ్స్ అన్ని దాసో. నేను ఎందుకు దాసా? నాకెందుకు పని పడలేదా? నాకు అన్ని చోట్ల ఊళ్ళో నేను ప్లేసుల్లో పెట్టాను. నేను నాకు స్క్రూ డ్రైవర్ టైట్ చేయడం వచ్చా, దాంట్లో పెట్టడం వచ్చా. అక్కడేదో నెత్తి మీదకి ఎక్కానా. నెక్కలే కదా నా క్రియేటర్ అయిన ఈ వీల్ నన్ను పెట్టింది. ఈ వీల్ నన్నా? వీళ్ళప్పుడు నువ్వు ఈ వీల్ నన్ను అంటే ఒక సిస్టర్ లాంటిది. ఆ సిస్టర్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని నీకు అసలు నువ్వు వాడలేవు ఆ గేమ్. ఎందుకు నీకు చెప్పడం? నువ్వు దాని ఇంటికి వెళ్ళి వస్తే సుత్తి పట్టుకొని వచ్చి నిన్ను ఒక్కటి పీకితే చూడు. సుత్తి స్పెల్లింగ్ చెప్పు గ్రాని. సుత్తి కాదు, హ్యామర్. స్పెల్లింగ్ చెప్పు. హ్యామర్ కూడా కాదు జస్ట్ కర్ర స్పెల్లింగ్ చెప్పు. కర్ర కాదు ఏమి ఉండదు దాని చేతిలో. నీ పళ్ళు ఎలా అయితే చూసావు చెప్పాలా? చెప్పు. నీ పళ్ళు సేమ్ ఇదే పళ్ళు తోముకొని వస్తావు. నువ్వు టూత్పేస్ట్ ఉప్పు లేదు, ఆ పళ్ళు తోముకొని వస్తావు. నల్ల పళ్ళు ఉండే. నాది సెన్సరా, నీది నాది గ్రానీ బ్రాండ్ న్యూ టూత్పేస్ట్. ఆ టూత్పేస్ట్ ఏంటి? వచ్చేసాను రా. ఆడరా అంటే కైనా వేస్తామైతే గ్రానీ. ట్రిపుల్ ఆర్ టూత్పేస్ట్ కొత్తది, గ్రానీ టూత్పేస్ట్. ఎందుకు గ్రానీ ఒక చెప్పింది చచ్చిపోయింది.
మళ్ళీ కొట్టాడు పిప్పిన. ఎందుకు తీసుకుంటారా? కానీ మొత్తంలో కూడా ఎలా మాట్లాడుతున్నావు? అది మన గ్రాని పవర్ అంటే. గ్రాని నాకెంత కొట్టినా నాకు రాదు. జస్ట్ కొద్దిసేపు వరకు యాక్టింగ్ చేస్తానంటే 2 నిమిషాల వరకు మా అమ్మని పడేసేట పిచ్చి వస్తా చూడు కిందకి వెళ్ళి స్పైడర్లో మారి చేస్తా చూపితా. అంటే మీ అమ్మ స్పైడర్ గ్రానియా? కాదు, నార్మల్ గ్రానీయే. తను చచ్చిపోయి నీకు కీ ఇస్తుంది, అదే స్పైడర్కి. మరి చెప్పు. దాని కింద స్పైడర్లాగా మారదు, ఇంకో స్పైడర్ సేమ్ అమ్మలాగా ఉంటుంది. ఆ స్పైడరు ఏంటి మా అమ్మ వాళ్ళ అసిస్టెంట్. మా అమ్మ నీ చంపేసావు కదా, ఇప్పుడు నీకు ఒక కీ ఇస్తుంది. మా అమ్మ వాళ్ళ అసిస్టెంట్ ఏంటి స్పైడర్ గ్రాండ్ దగ్గరికి వెళ్ళు. నా కింద టీవీ ఉంది చూడు, చూస్తావా? టీవీ ఉంటుంది అక్కడ, చూసావా? ఎండ చూసాను రానే. అందులో హైఫై గేమ్ చూస్తాను. హైఫై గేమ్ అలా తెలీదా? నా ఫేవరెట్ గేమర్. మళ్ళీ నన్ను ఇంటికి పిలిచి ఆడపిల్లకి హైఫై కానీ ఆడు కూడా వచ్చి ఆడతాడు నా దాంట్లో. నీ దాంట్లో ఆడతాడు? మా ఇంట్లోకి వచ్చి ఆడతాడు. నీ కొడతాను చూడు. ఫేవరెట్ గేమ్ నేను ఒక్కడి పీకుతాను. ఆ ఫేవరెట్ గేమ్ అయితే మా ఇంటికి వస్తా. నన్ను వెళ్ళకడా చెప్పు, నువ్వైనా చెప్పు. వద్దురా, మిస్ అయింది షార్ట్. ఎలా తమ్ముంటాయాలి రష్ కవర్తో. నేను ఎందుకు వెళ్ళాలి? పచ్చిగిరాని పచ్చి పండు కానీ నా పెట్రోల్ క్యాన్ ఎక్కడ దొరికింది. నా క్యాంపస్ చెప్తే ఈ స్పైడర్ గ్యాన్లో వెళ్తాను అనుకుంటే స్పైడర్ గ్యానీలో ఉందనుకుంటా. ఐ థింక్ సో. ఈజీగా ఎస్కేప్ చేయొచ్చు. గ్రానీ 2 నా సెకండ్ ఇల్లుకు రా, నేను నా హస్బెండ్ గ్రాండ్ పని తెస్తాను. ఫస్ట్ ఈ ఇంట్లో నాకు 2 ఎస్కేప్లే తెలుసు, ఇంకా ఎస్కేప్ ఎక్కడ ఉంటుంది? వచ్చేసాను రా. నువ్వు ఈ ఇంట్లో ఎస్కేప్ చెయ్యొచ్చు, కానీ ఇంకో ఇల్లు ఉంటుంది గ్రానైట్. నా సెకండ్ ఇంటికి రా, అక్కడ గ్రాండ్ పని తెస్తాను నా ముగ్గుడిని. మన గ్రానైట్లో మీ పాపని తెస్తావా? నా పాపే సండ్రల్లా. నీ పిల్ల అయిపోయిందే? అవును, గ్రాండ్ పగాడు కన్ను పట్టుకొని వస్తాడు. గ్రాండ్ నా థర్డ్ హౌస్లో ఆడు, నేను సిలిండర్లా నా కూతురు. వచ్చరా తారా చూసుకుంటావు. ఒరే కొట్టకురా, ఒక్క రోజు జరుకురా. మళ్ళీ కొట్టావు కదరా. చూడు గ్రానీ 2లో నీకు ఇప్పుడే చెప్తాను చూడు, ముందు జాగ్రత్తగా. ఫస్ట్ గ్రానీ 2 నువ్వే నాకు చెప్పేస్తున్నావు అన్ని క్లూలు గేమ్లు అన్నీ చెప్పేస్తున్నావు. అద్దిరా చచ్చావురా. ఎందుకండి చచ్చావు? అద్దా నాకు తెలీదారా సత్యం. ఇంజక్షన్ నాకు ఇంజక్షన్ నాకు గుచ్చుకొని ముద్దుకే. ఎందుకైనా ముద్దు ఇంజక్షన్ నాకు వేయించావు? చెప్పాగా ఓడిపోయాను, నన్ను వదిలే. ఓరాయ్, నీకు నా గ్రానీ 2 ఇంటిలో ఏ ఎస్కేప్ ఉంటాయంటే హెలికాప్టర్. నా గ్రానీ 2 హౌస్ ఉంటుంది, దమ్ము ఉంటే అక్కడికి వచ్చి ఆడదాం. దయచేసి నాకు ఆ ఫేవరెట్ కార్డ్ ఇచ్చి నువ్వు నా దాంట్లో లొంగిపో. నేను ఎందుకు లొంగిపోవాలరా? పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాను నీకు, పిచ్చి దానిలాగా. వెళ్ళు దా, దొరికిందా? వెళ్ళి కిందకి వెళ్ళు, స్క్రూ డ్రైవర్ పట్టుకొచ్చి. నీకెందుకు చెప్పలేదా? నీకు అసలే నీకు మాట్లాడటం రాదంటే దొంగపట్ల మాట్లాడుతావు. ఏముంది స్పైడర్ అంటే స్పైడర్ ముసలి దగ్గర చూడు వెళ్తా చూడు. నా స్పైడరు అసిస్టెంట్, మా అమ్మాళ్ళ అసిస్టెంట్
ఎంత స్పీడ్గా వెళ్తా చూడు, ఫ్లాష్ మ్యాన్ లాగా వెళ్తా చూడు ఇప్పుడు నువ్వు కళ్ళ ముందు నుంచి. మరి అమ్మ తిక్కో ఎలాగిచ్చిందే. ఏమంటావు ఇప్పుడు? ఏమన్నా పిచ్చిగానే అసలు నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే నీకు ఇంక ప్యాంట్ వస్తా పడిపోద్దు డైరెక్ట్గా. నాకు ఇంకొచ్చి పడుతుంది, నేను పడాలి. నాకు ఎందుకు పడతా అసలే నీ పైన బోల్స్ అది హ్యామర్ దొరికింది. హ్యామర్ దొరికిందా? ఇప్పుడు మళ్ళీ నా ఇంటికి వస్తా పెట్టరా బాబు, నేను అన్నం పెడతాను రా బాబు రాగా. ఇప్పుడు నేను ఇంటికి వచ్చేస్తున్నా. వచ్చేసాడు దా ఇప్పుడు అయిపో. నీకు ఒకటి తెలియదా? నువ్వు ఆల్రెడీ నాకు ఒక్క ఐటెం దొరకాలి అంతే. నాకు హ్యామర్ దొరికింది. అవునా నాన్న? ఇంకొక ఐటము. ఏ ఐటము? అదా చెప్పదుగా, నా ఫ్యాన్కి తెలుసు. ఇంకా నువ్వు తెచ్చుకోవాల్సింది ఒక్కటి కాదురా, అన్నీ అయ్యా. రెండో ఆల్రెడీ దాంట్లో ఒక ఐటెం దొరికింది, నీకు తెలీదు. ఏ ఐటమ్ అది? ఏ ఐటమ్ అది? వచ్చేసాను రా, అడిగి వేస్ట్ నిన్ను దా. సరే బాబు రే అవ్వా అంటారా సౌండ్? ఏ ఐటమ్ దొరికిందా? నాకు హ్యామరా? హ్యామర్తో ఏం పని రా నీకు? హ్యామర్తో ఏం పని లేదు. ఇక్కడే ఉంటాను రా, దమ్ము ఉంటాను రా. శిఖావరత్తో ఓ రా శిఖావరత్తో కొడితే ముట్టుకోదు. ఏంటి నేను కొంచెం గట్టిగా మాట్లాడు. నాకు ముసలోని అయిపోయాను రా నేను. రాయ్ ఒక మాట చెప్తాను రా, నేను అక్కడికి ముసలాను రా. రాని గట్టిగా మాట్లాడే వినపడక. ఓకే మాట్లాడుతాను చూసుకో. ఓ పాటలు పాడుతాను రా నీకోసం, రారా నా దగ్గరికి పాటలు పాడుతాను రా. ట్రాప్ వేసిపోయేదా పైకి రా. వా అయ్యో అక్కడ కూడా ట్రాప్ వేయాల్సింది రా, ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది. సౌండ్ అవుతుందండి. ఆడే కన్ఫర్మ్ ఆడే. మొత్తం చూడు ఇప్పుడు వచ్చి ఒక్కడి పీకుతాను. వచ్చాను ఏడాడు రాని అదేం పాత? అదా పాడినా పెద్ది ఆ పెద్ద మూవీ చూసావా? చూసా. పాడమంటావా? పాడొద్దు, భయం వేస్తుంది. నువ్వు ఇప్పుడే చెత్తగా పాడుతున్నావంటే ఇంకేం పాడుతావో. నేను పాడి చంపేస్తాను చూడు. మసా 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 యా యా ఫాడే 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 తాతా చిక్కా చీచి చావ్ చీచి కాదు మసా రారా రమ్మంటున్నా. రారా బయటికి రా, ఏం ప్రాబ్లమే లేదు. ఎక్కడున్నా నువ్వు? నేను ఇన్విజిబుల్ మోడ్లో ఉన్నా. అక్కడ పీగుతా ముడ్డి మీద కింద ఉన్నాను రా. పైకా ఎందుకో నువ్వా పిట్టులు పెట్టానికి పిట్టు ఉంటుందిగా, పిట్టు వారని బాత్రూమ్ పిట్టు వాళ్ళకి కనిపిస్తున్నారా? నా పిట్టు లాగే కనపడుతున్నాను ముసలిగ్రాన్ని. వారని మొత్తం ఉండరా, నీకు వచ్చి నీ నడ్డి మొత్తం ఎర్రకొట్టి చిక్కేస్తాను మొత్తం. వచ్చాను రా దా. ఓరే అక్కడి నుంచి వెళ్ళిపోతామని నాకు తెలుసురా. మళ్ళీ కానీ సౌండ్ చేశాడు. లాక్ చేయి వచ్చి ఆటో లాక్స్ పెడితే బాగున్నావు. రానే పిట్టి గ్రానే. నేను ఎందుకు పిత్తి వాళ్ళకి కనిపిస్తున్నారా నీకు? అవును పిట్టు గ్రాని. అరే నీకు ఒకటి అడగాలి, టైం ఎంతరా? టైమా గ్రాని చదువు గ్రాని పిచ్చి గ్రాని టైం. నేను మళ్ళీ ఇంకోడు 4:30కో 5కో ఇంకొకడు వస్తాడు నా దగ్గరికి ఆ నడ్డి ఎరకొట్టడానికి. మా నన్ను ఎందుకు పిలిచారా ముసలి గ్రాని? నాకు ఇప్పుడేం వద్దు గ్రాని, నాకు అమ్మ నేనేం చేసుకోలే. 5 లోపల కంప్లీట్ చేయకపోతే చెక్కేసి మొత్తం
గ్రాండ్ నన్ను ఏం చేయలే గ్రాండ్. ఫస్ట్ డే నాకేమైంది తెలుసా, నువ్వు కత్తి తెచ్చి, అది ఇంజెక్షన్ కాదు, అది కత్తి. నువ్వు కత్తి తెచ్చి నన్ను పొడిస్తే నాకు తెలుసు గ్రాండ్. అసలు నాకు కత్తి నీ అంటే ఏంటో దగ్గరికి తెలీదు. వచ్చినప్పుడు మనుషులు మెట్ల దగ్గర ఉన్నామని నేను వస్తే నువ్వు కత్తి పొడిచాడన్న. నా దాంట్లో కత్తి పొడిచవే. నేను చచ్చిపోయి ఎవరైనా కత్తి పొడుస్తాడా పిచ్చోడా? పిచ్చోడా రానే. ఏం చేసి తెలుసా, నా పెట్రోల్ దొరికిందే. రానే ఇంకొక్క అయితే ఏంటో తెలుసా రానే. వచ్చేసాను రా. పిలు ఇంకా గట్టి పిలు. ఫానా 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 అనుకోండి. చెప్తాను నా పవర్కి ప్లాంక్ కింద పడిపోయింది. డోర్ తీసిన ఏడ్రా వరాయ్. నువ్వు ఒక్కొక్క నిమిషానికి ఎక్కడికి వెళ్తే నీకే తెలియదురా. ఇలా కొత్త ఉడతలో అలాగే వెళ్ళిపోతావురా నువ్వు. నేను పడతా నాకు ఒక్క ఐటమ్ ఇస్తే నేను వదిలేస్తాను రాని. ఒక్క ఐటమా? అయ్యోరే, ఈసారి నీకు కష్టమే. ఈ ఐటమ్ నీకు దొరకాలంటే ప్యాంట్లు పడిపోద్ది. అక్కడికి వెళ్ళి మళ్ళీ స్పైడర్ గ్రాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు రానే. నేనేం నన్ను నా దాంట్లో చచ్చేలా నువ్వు నా దాంట్లో చచ్చుతావా? నేను అంతానా? నువ్వు చచ్చితే నాకు ఇష్టం వినపడుతుంది కానీ. నువ్వు నా దాంట్లో చచ్చు ప్లీజ్ కానీ. నేను ఎందుకు చావాలా? కానీ కింద సౌండ్ వచ్చింది నువ్వన్నది అనే కాదు, నేను ఎప్పుడో పైన ఉన్నాను. మరి పైన ఎవడు లేడు? కింద చిన్న బుడ్డి స్పైర్ ఉంటాయి, ఎలుకలు గిలుకలు. అది సౌండ్ చూస్తాను, అప్పుడు చూస్తాను నిన్ను. ఈ ఒరే ఎవడు లేడు, మళ్ళీ ట్రాప్ వేసి పడాడు. ఒరాయ్ నిన్ను ఈసారి వదలను రారే. నువ్వు అయిపోయిన చేతిలో. ఒరే కనీసం ఆఫ్ అయినా కొట్టరా, నేను అదేనా బ్లాక్ అయ్యి ఉంటాను. పూర్తిగా చంపేస్తున్నావురా నువ్వు. తీసారా, ఆఫ్ కొట్టరా. డోర్ తీకు, ఆఫ్ కొట్టే. ఎందుకు ఆఫ్ కొట్టాలి? నార్మల్గా అలాగ ఆఫ్ కొడతాం మళ్ళీ వచ్చి నాకు కొట్టాకే. నేను ఎలా కొడతాను రా, లాక్ అయిపోతాను కదా. లాక్ అయిపోతే అసలు చనిపోతుందా? చచ్చిపోయాను రా. కానీ ఇదో మాట్లాడినా కదా, మాట్లాడగలను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా తెలియదుగా. నాకు తెలుసు. కెమెరా పెట్టావేంటి కానీ నా దగ్గర? కెమెరా ఏంట్రా, చచ్చిపోతే ఇలాగ చూస్తాను ఆత్మలోకి అయ్యి. మళ్ళీ 2 నిమిషాలు 30 సెకండ్లు అయిపోయి వచ్చేస్తాను. అవునా ముసలి కానీ? అవును. రక్త చెడు వా అని వస్తుంది. అరుస్తే నీ చెవులు ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి అరుస్తుంది మా అసిస్టెంట్. అదిగో చూసావా, ఇంకో రాయ్ వస్తున్నానరా. మా గ్రాండీ దగ్గరికి వెళ్ళి భయపెట్టిస్తావా? నేనే రా స్పైడర్ గ్రాండీ మాట్లాడుతున్నాను. తెలుసా నేను ఎవరో? స్పైడర్ గ్రాండీ నీకు తెలుసా? స్పైడర్ గ్రాండీ పైకి వెళ్ళిపోతున్నా. ఎందుకు నెంబర్ 1 చెప్పింది అది ఇదేనా? నీకు అది కాదురా. అరే నెంబర్ 2 వేస్ట్. నెంబర్ 2 నాకు తెలుసు బాగుంటుంది, ఎందుకు గ్రాండీ చెప్పింది. అరే నీకు గ్రాండీ ముక్కరా. వచ్చేసా, డోర్ తీ మింగి పాడేస్తా. ఇంకా ఏం చేస్తే చేసుకో. నేనే డోర్ తీయమంటావా తీస్తావా? తీయగా ముసలి వెళ్ళిపోతాను, నాకే ఇష్టం. ఒరే మళ్ళీ పైకి వెళ్తావేంట్రా? నీకు చూడలేని పడుతుందిగా. నాకు చెవులు పడతాయి. చెప్పింది ముస్లిం అదే మా గ్రానీ వచ్చింది. ఒరే దీక్షిత్ మామయ్య కిందకి వెళ్ళావా స్పైడర్ అసిస్టెంట్ దగ్గరికి? అవును వెళ్ళాం కానీ ఏం చేస్తావు? ప్రియమ్మ ఇక్కడ అంతేలే కట్టి. అదే నా ఇంటికి రాడో కదా, దాని ఇంటికి వెళ్తావు. పంది మొహం దాని ఇంటికి వస్తాయి. గ్రానీ నా గురించో మాట్లాడతావా? నేను పందినా? నేను మీ అసిస్టెంట్ ఎంత కష్టపడి పని చేశాను నన్ను అంటావా? ఇప్పుడు నేను పట్టుకొని నీకు నేనేంటో చూపిస్తాను చూడు. ఇంకో చూడు, మీ అమ్మకున్నంత పళ్ళుతోమదు జిద్దు ఉంటాయి. ఓసాయి గ్రానీ నీకు నడ్డిరిగిపోద్దే. ఎంత కష్టపడి ఇన్ని రోజులు పని చేశాను మీ దగ్గర. నువ్వు నన్ను ఇలా మాట్లాడతావా? పంది బాగుందనా?
దారా నువ్వు రారా పట్టుకొని ఒక్కసారి గ్రానీని ఇంటి నేను చూపించాలి. ఓరే దీక్షిత్ వచ్చావారా? ఆ స్పైడర్ గ్రానీతో నేను పడలేకపోయి మాట్లాడలేకపోతున్నాను. దీక్షిత్ మామయ్య. ఏంటి మామయ్య? నన్న మామయ్య అంటాడు ముసలిదాన్ని పట్టుకొని. ముసలి పవర్ ఏంటో తెలుసా? వస్తానురా. కింద సౌండ్ వినిపించింది అంటే నేను వస్తాను. రాగానే నీ పైన కారం వేస్తా. కారం ఈ చేతిలో స్ప్రే ఉందని నాకు తెలుసు. ఇప్పుడు ఆమెకు కొట్టావు కంటారు కానీ నాకేం అవ్వదు. ఐరన్ బాడీ మంది. ఇంకోసారి 2 సార్లు కొట్టు ఏ పొద్దు మొత్తం డబ్బా. వచ్చేసాం ఎక్కడ నాకు కళ్ళు కనపడట్లేదు రా. అంత పాత పడద్దు ముసలిగానే. నేను పైకి వెళ్ళిపోతా. చూసి ఎలా తుల్లిపోయిందో గ్రాని ముసలి పవర్ అంటే. ఇప్పుడు మళ్ళీ పంది పులిసిపోయిన గ్రాని ఏంటి నా అసిస్టెంట్ దగ్గరికి వెళ్తావా? ఓసాయ్ గ్రాని నీకు చాలా ఎక్కువ మాటలు అయిపోతున్నాయి నా గురించి. ఎన్ని రోజులు అని పని చేయాలా ఉంటే చెప్తాను నీకు నేనేంటో. ఓగా బాగా కష్టాలు చేస్తున్నావు కదా చెప్తాను ఉండవే గ్రాని మొహందాన మొహందాన. స్పైడర్ గ్రానే నన్నే అంటావా? అవునే అంటాను అయిపోయా స్పైడర్ గ్రాని చెప్తాను. ఆడు కానీ ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నేను అడ్డి ఎరగొడతాను. నీ దగ్గర నుంచి కారు ఎస్కేప్ అవుతుంది అప్పుడు నేను అడ్డి ఎరగొడతాను. అది కూడా చూద్దాం. స్పైడర్ గ్రాని నీ దగ్గర ఒక ఎస్కేప్ ఉంది. నీ దగ్గర సివియర్ 10 ఎస్కేప్ ఉంది. నీది 3 ఆబ్జెక్టులు పడితే చాలా అయిపోద్ది. అది నాదైతే చాలా ఆబ్జెక్టులు పెట్టాలి చాలా. గ్రాని ఎంత గ్రాని ఒక్క అయితే మంచిగా రావట్లే. బాగా ఉండరా. ఇది దీంతో కొడితే గులాబ్ జామ్ అయిపోద్ది దీనికి. మీరు గులాబ్ జామ్ మంచి గులాబ్ జామ్లేనా? నిన్నే కొనాను రా బుజ్జి కన్నా. ఎందుకు స్పైడర్ గ్రాని మొహంది దాని దగ్గర నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వు. దాన్ని నెత్తికేసి వేసేసి కొడతాను. ఇప్పటికే గంటున్నా ఏం చేయాలి? గ్రాని ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ దగ్గర నుంచి ఒకవేళ ఆడు కానీ కార్ ఎస్కేప్ చేశాడు అనుకో దొరికాడురా. నీతో మాట్లాడుతున్నాడు అర్థం చేసుకునే. ఒకవేళ కానీ ఆడు నాకు దొరికితే అంటే ఒకవేళ కానీ ఆడు కార్ ఎస్కేప్ చేశాడు అనుకో అప్పుడు నీకు ఉంటుంది చూడు బ్యాండ్ బజా ఉంటుంది చూడు నీకు. అరే నిన్ను అన్నీ అందరు ఎక్కడి నుంచి నేనేంటో అనుకుంటున్నా కింగ్ వచ్చి మింగి పడేస్తాను నీడు మొత్తానికి. ఏడీడు ఎక్కడ ఉన్నాడా? లోపలేడు ఉంటే మీకు దారా. అయ్యో వారాయి రారా. అయిపోరా చెప్తానండి. బ్రెయిన్కి దండం పెడతాను. ఎంత సౌండ్ చేయదురా. చెవులు పోతురా. నిద్ర వస్తుందిరా. నిద్ర వస్తే పడుకోగానే పడుకుందామని కింద సౌండ్ చేస్తాను. పడుకుందామని అంటే కింద సౌండ్ చేస్తావు. ఇంకా నేను ఎక్కడ పడుకోలే. నేను కింద పడుకున్నాను. కొట్టేసి మంచిగా నిద్ర పడుకో. ఊరే నా చేతులు ఒక్కసారి అవుతావురా. పొడతామ్మా ఏటి మళ్ళీ చెప్పురా. ఎందుకు కత్తితో పొడుసు తెలియదు అనుకున్నావు. ఎందుకు రానే నేను చచ్చిపోతే ఎలా చూస్తాను రా. కానీ మొసలాన్ని వచ్చాను రా. లోపలే ఉన్నావు కదా. ఓరే నీకు దండం పెడతాను రా. ఎన్నిసార్లు అయిపోవురా.
అద్దిరా నేనంటే ఏమనుకున్నావు? నన్ను ఎందుకే కొడతావు, నన్ను ఎందుకే కొడతావు కానీ నన్ను చాలా వస్తుంది కానీ నా భయం వస్తుంది పడుతుంది కానీ నన్ను వస్తుంది కానీ గట్టి తగిలిందా బుర్ర మీద? కానీ నా పొడిపోయిన తల్లి ఎక్కడ వెళ్తే పర్లేదు కానీ నేను మంచిగా అంత మంచి 43 minutes దగ్గర ఉన్నాను కానీ ఇంకోసారి కానీ నన్ను ట్రాప్ చేద్దామని చూస్తే ఎలాగే ఉంటుంది నీకు. అన్నా తారా దొరికావు దారమ్మడి రమ్మడి. వచ్చాను నిన్ను కొట్టడానికి వచ్చాను నిన్ను కొట్టడానికి వచ్చాను. ఎక్కడున్నావురా నా సోదరుడా? ఏంట్రా కనిపించడం మాయమైపోయేటి? నువ్వు కూడా దేమేంటి? నేను దెయ్యమా ఏంటి? నేను నుంచి కచ్చ పొడిచేసావు అమ్మగానే. ఇక్కడ నువ్వు ఎస్కేప్ అవ్వు, నెక్స్ట్ నువ్వు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతా. గ్రాండీ సై వదిలేదు కానీ నన్ను నువ్వు కానీ ఎస్కేప్ అవ్వు. సరే నిన్ను వదిలేస్తాను కానీ కొంచెం టైం ఇస్తే 10 minutes టైం ఇస్తే 5 నిమిషాలు కాదు, 5 నిమిషాలు ఇస్తా టైము. ఎస్కేప్ అవ్వకపోతే 5 నిమిషాలు కాదు, నీకు 15 minutes టైం ఇస్తాను. నువ్వు అన్నంతకంటే ఇంకా 10 నిమిషాలు అన్నావా? 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తున్నాను. కంప్లీట్ చెయ్యకపోతే ఒక్కటి కొడతాను. నేను మంచి కొడుతాను. ఒక్క ఐటెం కోసం ఎంతసేపు తిరిగాను కానీ ఎక్కడుండే కానీ ఐటమ్ పడుకుంటాను. 15 నిమిషాలు ఇచ్చాను. ప్లాట్లోకి కావాలి. 15 నిమిషాలు ఇచ్చాను కదా, పండుగ చేసుకో. 15 నిమిషాల వరకు లెగిస్తాను అనుకో. మధ్యలో లెగిస్తాను, ఇక్కడ నిన్ను వెంటాడతాను కూడా. ప్లాట్లోకి వెళ్ళట్టు ఒరే ప్రశాంతంగా పడుకున్నాం అనుకుంటా, నువ్వేంట్రా నీ విధానాలు ఏంటో. నేను రూమ్లో పడుకున్నాను, అందుకే మన ఇద్దరు పడుకున్నా కలిసి. అక్కడ పడదా కలతో కొడితే నేను బెడ్లో పడుకుని కావాలి, కొడితే నేను బెడ్లో పడుకుంటున్నాను. వస్తున్నా ఉండరా, కిందకు వస్తాను. నాకు తెలిసి నువ్వు కింద ఉన్నావని. ప్రశాంతం పడుకుందాం అనుకుంటే దున్నపోతే గాడిదలాగా అయిపోరా. రారా దొరికావు అంతే. దాని నుంచి నాకు ఇలాగే కదా ట్రాప్ చేస్తున్నావు, అర్థమైపోయిందిరా. మంచి రాగే ట్రాప్ చేస్తున్నావు అన్నమాట. I don't want to play hide and seek with you, Granny. You're killing me, Granny. Please leave me, Granny. Leave me. నీకు ఇంకా టైం 4:23 అవ్వద్దు. హలో గ్రానీ, పాడేది అదిగో. నీ ఒకసారి నీ లెఫ్ట్ సైడ్ తిరిగి, ఒకసారి లెఫ్ట్ తిరిగి ఏం లేదు. అప్పుడు రైట్ తిరిగి ఒకసారి స్ట్రైట్కి వెళ్ళు. ఏంటి రెడ్ కలర్ ఉంది? అదే నీ కొత్త కార్. అదేంటి అమ్మ ఫెరారీ క్యారెక్ట్ చూపించింది. ఫెరారీ కార్ ఇచ్చాను కానీ నాకు ఒక్కసారి